జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉన్నాము. ఈ దేవాలయము నూతనంగా నిర్మించబడింది. దాతల సహాయ సహకారాలతో ఈ దేవాలయం నిర్మించుకున్నారు. ఇక్కడ ముందు చిన్న దేవాలయం ఉండేది. దాని తర్వాత దాతల సహాయ సహకారాలతో దేవాలయం నిర్మించుకున్నారు. తర్వాత దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ పెద్దమ్మవారి విగ్రహం ఇక్కడ ఇయ్యడం జరిగింది. ఇప్పుడు ఈ విగ్రహం ప్రతిష్ఠ చేసే సంవత్సరం అయిందా స్వామి? 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో పూజలు అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? అప్పటికి ఇప్పుడు బాగానే ఉంది సార్. అప్పటికంటే ఇప్పుడు బాగా ఊరు గ్రామం కూడా బాగుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్నారు. వాకింగ్ వచ్చేవాళ్ళు కూడా దర్శనం చేసుకొని మొక్కలు రోజు భజన చేస్తున్నారా? భజన చేస్తున్నారు. బాగా వస్తున్నారు. ముందు కంటే ఇప్పుడు డెవలప్మెంట్. ఇంకేమన్నా చెప్పు. ఏం స్వామి, మాకు ఒక మైక్ కావాలి స్వామి. ఒకటి మైక్ సెట్ మా భజన బృందంకి మీరు ఏదైనా కొంచెం సాయం కావాలా? భజన రోజు చేస్తాను. సరే, మీకు ఒక మైక్ సెట్ అవసరము. మా భజన బృందు కూడా కొంచెం ఏదైనా సహాయం కావాలి. మీరు భజన బాగా చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా కన్వర్ట్ క్రిస్టియన్స్ ఉన్నా కూడా మన హిందూ ధర్మం గురించి చెప్పి, ఇక్కడ మీరు పూజ చేసే పూజకు వాళ్ళు వచ్చినప్పుడు హిందూ ధర్మం గురించి 4 మాటలు చెప్పాలా. చెప్పి వాళ్ళు క్రిస్టియన్ లో పంపించకుండా మనం చేయాలా. మన హిందూ ధర్మం గురించి చెప్పండి, బాగా ప్రచారం చేయండి. మీరు బాగా పూజలు బాగా చేసుకుంటే దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున మీకు ఒక మైక్ సెట్ కూడా వాళ్ళు పంపిస్తారు. జై శ్రీరామ్. ఏం చేస్తామంటే కాశ్యం వేసుకోవాలి. కాశ్యం తీసుకో. పూజాలు ఎట్లుండాలా? తర్వాత గుడికి మోక్షం వచ్చింది. ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్ఠ చేసుకుంటే మాకు అక్కడ చూడలే. ఇంకా నీ మాట నీకు 5 విగ్రహాలు ఇస్తాను ఈ మంగాపురానికి. అన్ని తొక్కే గుర్తావు.